నమః. శ్రీ 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 బలుసలమ్మదేవ్యే నమో నమః. మన తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ శ్రీ బలుసలమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఇంతటి వైభవం 12 సంవత్సరాల తర్వాత తాడేపల్లిగూడెం చూసింది అంటే అందరి యొక్క సహాయ సహకారాలు చాలా ఉన్నాయి దీంట్లో. అలాగే ఇంత కార్యక్రమం జరిగిన చోట అన్నశాంతి జరగాలి. అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా విశేషం. అన్నశాంతి జరిగినటువంటి ప్రదేశంలో శక్తి మరింత దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉంటుందని చెబుతోంది శాస్త్రం. అటువంటి అన్నశాంతిని ఈరోజు 27వ తారీఖు ఈ నెల శుక్రవారం చక్కగా అమ్మవారి యొక్క సమక్షంలో అనేక మంది యొక్క భక్తుల యొక్క అన్నార్తిని తీర్చడానికి ఏర్పాటు జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్వాహకులు కొనసాగిస్తున్నారు. సుమారుగా 50,000 మంది పైన అక్కడ ఆ రోజు అన్నదానాన్ని స్వీకరించే విధానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా శుక్రవారం ఉదయం దీనిలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి సంకల్పంతో కనీసం గడపకి ప్రతి ఇంటి నుంచి కూడా కనీసం ప్రతి కుటుంబం నుంచి ఒక 6 బూర్లైనా ఖచ్చితంగా అమ్మవారికి నివేదన చెయ్యాలి అనేటువంటి సంకల్పం అమ్మవారి సమక్షంలో చేయడం జరిగింది. తీసుకువచ్చినట్లయితే దానిని పిండి వంటలు బూరెలు కానివ్వండి, గారెలు కానివ్వండి, పులిహార కానివ్వండి, ఏది ఓపిక ఉంటే అది చేసినట్టయితే తీసుకొచ్చినట్టయితే ఉదయం 9 గంటల లోపు మా ఆలయం వద్ద మా కమిటీ వారికి అందజేసినట్టయితే వాటిని ఆలయ మండపంలో రాశీభూతంగా అమ్మవారి ఎదుట ఏర్పాటు చేసి నివేదన చేసి కుంభ నివేదన దానిని అనేక మంది భక్తులకు ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతుంది. మరి ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెంలో 35 వార్డుల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా స్వీకరించాలి. మన యొక్క జాతర యొక్క ఫలితం మనకి పొందాలి అంటే ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రం చేతనే అమ్మవారి అనుగ్రహం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అమ్మ ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా భుజించాలి. అటువంటి అన్నదానానికి మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. 27వ తారీఖు ఈ యొక్క వచ్చేటువంటి భక్తులను దృష్ట్యా 3 ప్రదేశాలలో ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఒకటి ప్రప్రథమంగా ఆలయ ప్రాంగణం, రెండోది మన యొక్క మెయిన్ రోడ్డు దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ నుంచి శేషమహల్ సందు ఏదైతే ఉందో ఆ సందులో ఏర్పాటు చేయడం జరిగింది ఆ వీధిలో. అలాగే ఇంకొకటి మన ఫ్లైఓవర్ మసీద్ రోడ్ ఎంట్రన్స్లో ఫ్లైఓవర్ నుంచి మెట్లు మార్గం ఉంది. ఆ మెట్ల మార్గంలో ఈ ఆలయం నుంచి మున్సిపల్ ఆఫీస్ నుంచి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గంలో ఈ యొక్క అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చక్కగా ఆ రోజు అమ్మవారిని దర్శించండి, అన్నప్రసాదాన్ని స్వీకరించండి. అమ్మవారి యొక్క కృపను మరింతగా పెంపొందించుకుని అందరం కూడా పునీతులయ్యేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదానంలో పాల్గొనండి. అన్నదానానికి అవసరమైనటువంటి వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ సహకరించి మాకు మా కమిటీ వారికి కూడా తోడ్పాటు అందించి అమ్మవారి కృపకు పాత్రులతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.